ఈ వీక్లోనూ ఫేవరెటిజం. తనుజాకి డైరెక్ట్గా జాక్పాట్, ఆమెతో జాగ్రత్తగా అంటూ సుమన్ శెట్టి భార్య వార్నింగ్. బిగ్ బాస్ సీజన్ 9లో ఫ్యామిలీ వీక్ హడావిడి షూర్ అయ్యింది. ఫ్యామిలీ వీక్ అనగానే అటు హౌస్మేట్స్కి ఇటు ఆడియన్స్కి సెపరేట్ ఎమోషన్ ఉంటుంది. అయితే ఈ ఫ్యామిలీ వీక్ తొలి ఎపిసోడ్లో బిగ్ బాస్ అందరికీ ఓ పిక్చర్ చూపించాడు. ఇది చూశాక బిగ్ బాస్ని బండకేసి బాదాలి అన్నంత ఫీలింగ్ కలిగింది. కామన్ ఆడియన్స్కి మరీ అంతగా ఏం చేశాడో మీరే చూడండి. ఈరోజు ఎపిసోడ్లో హౌస్మేట్స్ అందరినీ వరుసగా నిల్చోబెట్టి బిగ్ బాస్ ముందు పెద్ద క్లాస్ పీకాడు. బిగ్ బాస్ ఇంట్లో మీ ప్రయాణం చివరి అంకానికి అతి చేరువలో ఉంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సాగిన మీ ప్రయాణం మిమ్మల్ని ఎన్నో భావోద్వేగాలకి గురిచేసింది. పరిస్థితులు ఏమైనా కొన్ని బంధాలు మాత్రం ఎప్పటికీ మీ తోడును వదలవు. అలాంటి బంధాలని మీ ప్రయాణం కోసం ఇలా ఇంటి బయటనే వదిలేసి మీ లక్ష్యం కోసం ఈ ఇంట్లో అడుగుపెట్టారు. కుటుంబం మీ తోడు ఉంటే ప్రపంచాన్ని గెలిచే శక్తి వచ్చినట్లే. ఇది ఆ శక్తిని పొందే సమయం. కానీ ఎవరు తమ ప్రియమైన వ్యక్తులతో ఎంత సమయం గడపాలో, తద్వారా ట్రోఫీ వైపు ఎంత ఆత్మవిశ్వాసంతో దూసుకు వెళ్తారన్నది మీ కృషిపైనే ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం నేను పెడుతున్న పోటీ చిక్కుముడి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. తనుజ, నీకు నచ్చింది తీసుకో అమ్మా. ఇక ఈ పోటీలో ఎవరు ఏ స్థానంలో నిలుస్తారో దాన్ని బట్టి బోర్డు మీద ఉన్న టైం ఫ్రేమ్ దక్కుతుంది. అత్యధికంగా 60 నిమిషాల సమయం ఈ బోర్డు మీద ఉంటే అతి తక్కువ సమయం 15 నిమిషాలుగా ఉంది. మీరు మీ కుటుంబంతో గడిపే ప్రతి నిమిషం, వారు మీకు తెలిపే ప్రతి విషయం మిమ్మల్ని ట్రోఫీ వైపు ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో సహాయపడుతుందన్న విషయం మర్చిపోకండి అంటూ పోటీకి ముందు బిగ్ బాస్ చెప్పాడు. సంజన ఎలాగో బిగ్ బాంబ్ దెబ్బకి పోటీలో లేదు కాబట్టి సంచాలక్ చేశాడు. ఇక అందరూ ఈ పోటీకి రెడీ అవుతుంటే తనుజ, మీరు కెప్టెన్ అయిన కారణంగా మీరు ఈ పోటీలో పాల్గొనవలసిన అవసరం లేదు. బోర్డులో మీకు నచ్చిన టైం కార్డ్ని ఎంచుకోండి అంటూ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంకేముంది, తనుజ ఎగిరి గంతేసి 60 నిమిషాల బోర్డ్ తీసేసుకుంది. ఇది చూసి మిగిలిన హౌస్మేట్స్ ముఖ చిత్రాలు నో ఎక్స్ప్రెషన్స్, నో కామెంట్స్ అన్నట్లుగా మారిపోయాయి. ఇది ఎలా ఉందంటే, తనుజ నువ్వు కెప్టెన్ అయ్యావు కనుక పట్టాభిషేకం చేస్తాం. తనుజ నువ్వు కెప్టెన్ అయ్యావు కనుక ఎవరు ఎన్ని నామినేషన్స్ చేయాలో నువ్వే చెప్పు. తనుజ నువ్వు కెప్టెన్ కనుక ఒకరిని సేవ్ చేసేయి. తనుజ నువ్వు కెప్టెన్ కనుక నీకు నచ్చిన టైం తీసుకో. చివరిగా తనుజ నువ్వు కెప్టెన్ కనుక బిగ్ బాస్ ట్రోఫీ కూడా తీసేసుకో అన్నట్లుగా ఉంది. ఏమో రేపు చేసేది కూడా ఇదే కదా అన్న అంటారు. ఇలానే అన్నట్లుగా బిగ్ బాస్ చెప్పిన మాట తనుజతో జాగ్రత్త. ఇక మిగిలిన మెంబర్స్ ఆడి తమకు వచ్చిన స్థానం బట్టి టైం బ్యాడ్జ్ను తీసుకున్నారు. అయితే కళ్యాణ్ మాత్రం తాను గెలిచిన 20 నిమిషాల సమయాన్ని సుమన్ శెట్టికి త్యాగం చేశాడు. సుమన్కి వచ్చిన 15 నిమిషాలు తీసుకున్నాడు. ఆ తర్వాత ముందుగా సుమన్ శెట్టి ఫ్యామిలీ టైం మొదలైంది. దీంతో సుమన్ శెట్టిని కన్ఫెక్షన్ రూమ్కి పిలిచి 15 నిమిషాలు సరిపోదని మీకు అనిపిస్తే హౌస్మేట్స్లో ఎవరినైనా కన్విన్స్ చేసుకొని వాళ్ళతో స్వైప్ చేసుకోమని బిగ్ బాస్ కోరాడు. లేదంటే వారి టైంలో కొంత టైం మీకు ట్రాన్స్ఫర్ చేస్తారేమో అడగండి అని బిగ్ బాస్ అన్నాడు. కానీ ఈ 2 ఆప్షన్స్కి సుమన్ శెట్టి నో చెప్పాడు. నేను వేరే వాళ్ళ ఆనందాన్ని తీసుకోలేను, నాకు ఇచ్చిన టైం చాలు అంటూ మరొకసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఇక సుమన్ శెట్టి భార్య లాస్య హౌస్లోకి వచ్చారు. ఆమెను చూడగానే సుమన్ చిన్నపిల్లాడిలా మారిపోయాడు. ఎగిరి గంతేసి తన భార్యని హత్తుకొని బుగ్గన ముద్దులు పెడుతూ తన ప్రేమని చూపించాడు. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అమ్మ ఆరోగ్యంగా ఎలా ఉంది? బాగా ఆడుతున్నావా? నువ్వెందుకు ఇలా చిక్కిపోయావు? నేను లేకుండా ఎలా ఉంటున్నా అంటూ వరుసగా ప్రశ్నలు వేసి మురిసిపోయాడు సుమన్. ఇక వెళ్లే ముందు సుమన్ భార్య ఒక సలహా ఇచ్చారు. సంజన గారితో కొంచెం ఇబ్బంది. మిమ్మల్ని తొక్కలో కెప్టెన్ అన్నదానికి ఇప్పటికీ మేము డిసప్పాయింట్ అవుతున్నాం. అలానే మీరు తనుజతో తగ్గించండి అంటూ ఆమె చెప్పింది. దీంతో బాలేదా, నెగిటివ్ వస్తుందా అని సుమన్ అడిగాడు. నెగిటివ్ కాదు, తన హైప్ ఉంటుంది. తను ఎవరు హైప్లో ఉంటారో వాళ్ళని మంచి చేసుకుంటుంది. అందుకే చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను అంటున్నది మంచిగా మాట్లాడినా నమ్మకండి. మీ మాటికి మీరు పని చేసుకోండి అంటూ క్లియర్గా చెప్పారు.
మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.